అందరికీ నమస్తే అండి. ఇక్కడ వృత్తానికి చెందిన పద్యాలు ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి చూడండి. నేను షార్ట్‌కట్‌లో ఇలా ఏశాను. పద్యాలు, గణాలు, యతిస్థానాలు, అక్షరాలు. ఇక్కడ ఉభయ అంటే ఉత్పలమాలకి ఉభా కింద, సన అంటే ఒక పద్యంలో వచ్చిన అక్షరం మళ్ళీ ఎక్కడ మనకి కనపడదు చూడండి. అలా మొదటి గణాన్ని కనుక గుర్తుపెట్టుకుంటే మిగతాదంతా ఈజీ. ఇంక యతిస్థానం వచ్చేసి మనకి అసెండింగ్ ఆర్డర్‌లో ఉంటది. అంటే చూడండి 10, 11, 13, 14 అక్షరాల సంఖ్య కూడా అలాగే వస్తుంది. ఒక శార్దూలానికి మాత్రం తక్కువుంటుంది. శార్దూలాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉబా అక్కడ మత్తేబం ఈ 2 ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ శార్దూలం అతి తక్కువ అక్షరాల సంఖ్య ఉన్నది ఏంటంటే శార్దూలం. ప్రతి పాదంలోని 19 అక్షరాలు మాత్రమే ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.